శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వతే నమః. ఆదికవి వాల్మీకి మహర్షుల వారి విరచితమైన శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ 15వ సర్గ. ते तु तां रजनीमुष्य ब्राह्मणा वेदपारगाः उपतस्तुरुपस्थानं सह राजपुरोहिताः. శ్రీరాముడి పట్టాభిషేకం చూడడం కోసం వచ్చిన వేద పారంగతులైన బ్రాహ్మణులు ఆ రాత్రి గడిచిన తర్వాత రాజవంశ పురోహితుడు మహానుభావుడు అయిన వశిష్ఠుడితో పాటుగా సమీపంలో ఉన్న పట్టాభిషేక మండపానికి చేరుకున్నారు. అమాత్యా బలముఖ్యాశ్చ ముఖ్యాయే నిగమస్య చ రాఘవస్యాభిషేకార్థే ప్రీయమాణస్తు సంగతాః. మంత్రులు, సేనానాయకులు, సంపన్నులైన వర్తకులు, స్ఫుర ప్రముఖులు అంతా కూడా రామ పట్టాభిషేక మహోత్సవాన్ని చూడడం కోసమని సంబరపడుతూ అక్కడ సమావేశమయ్యారు. ఉదితే విమలే సూర్యే పుష్యే చాభ్యాగతే హని లగ్నే కర్కటకే ప్రాప్తే జన్మ రామస్య చ స్థితే అభిషేకాయ రామస్య ద్విజేంద్రైః ఉపకల్పితం. అంతలో రఘువంశానికి మూలపురుషుడైన మహానుభావుడు సూర్యుడు ఉదయించాడు. పూర్తిగా ఉదయించాడు. పుష్యమి నక్షత్రం వచ్చేసింది. అలాగే శ్రీరాముడి రాశైన జన్మరాశి కర్కాటక లగ్నంలో ఆయనకు యువరాజ్య పట్టాభిషేకం చేయాలి అని బ్రాహ్మణోత్తములు అప్పటికే నిర్ణయించారు కనుక సమస్త సంభారాలతో సిద్ధంగా నిల్చొనున్నారు. మరలా వాల్మీకి మహర్షుల వారు ఏమేం తీసుకొచ్చారు వాళ్ళు అనేది మరొక్కసారి ఆనందంగా చెప్తూ ఉన్నారు. ఇంతకు ముందైతే ఇవన్నీ అర్థమయ్యేవో కావో కానీ నాలాంటి వారికైతే ఇప్పుడు రామలల్లా ప్రతిష్ట ఎలా జరిగింది ఏమిటి అనేది చూసిన తర్వాత ప్రాణప్రతిష్టకు ఎలాంటి ప్రిపరేషన్స్ చేశారు, ఎక్కడి నుంచి ఏం తెచ్చారు, ఏమిటి వేద విధులు ఎలా చేశారు అనేది ప్రత్యక్షంగా చూసిన సంతోషంలో, అంటే టీవీ మాధ్యమం ద్వారానే ప్రత్యక్షంగా చూసాము. కానీ అదైనా కూడా ఎవరో ఏదో చేసుకుంటున్నారులే, మనకెందుకు, మనం టీవీ సీరియల్ చూద్దామన్నట్టు, లేకపోతే నా ఉద్యోగానికి నేను వెళ్ళిపోతాను అన్నట్టు కాకుండా ఆ సెలబ్రేషన్లో, ఆ ఉత్సవంలో మనం కూడా ఒక భాగం. మన ఇంటి బిడ్డ తిరిగి వస్తున్నాడు, మన ఇంటి బిడ్డకి ఇల్లు దక్కింది అన్న ఆనందం దేశ విదేశాల్లో ఉన్న హిందువులకు కలిగేలా రామప్రతిష్టలో చిన్న పెద్ద తేడా లేకుండా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఎన్నో రకాలుగా ఎన్నో కోట్ల మంది పనిచేశారు. జన్మలు సార్థకం చేసుకున్నారు. అందులో శ్రీరామదండి తరపున మేము కూడా ఉండడం మా అదృష్టం. ఇప్పుడు అందుకే ఇన్నిసార్లు మహానుభావులు చెప్తూ ఉంటే అంతా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. అప్పుడు చూడలేకపోయినా ఇప్పుడు చూసాం కాబట్టి. కాంచనాజలకుంభాశ్చ భద్రపీఠం స్వలంకృతం రథశ్చ సమ్యగాస్తీర్ణో భాస్వతా వ్యాఘ్రచర్మణా గంగాయమునయోః పుణ్యాత్ సంగమాదాహృతం జలం యాశ్చాన్యాః సరితః పుణ్యా హ్రదాః కూపాం సరాంసి చ. బంగారు జలపాత్రలు, చక్కగా అలంకరించబడిన భద్రపీఠం, చక్కటి పులితోలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచబడింది. ఆ తర్వాత గంగా యమున సంగమ ప్రదేశమైన ప్రయాగలుంచి పవిత్రమైన జలాలు, ఇంకా పునీతమైన ఇతర నదీ జలాలు, పెద్ద పెద్ద మడుగులు, బావులు, సరస్సులు, వాటిల్లో ఉన్న పుణ్యజలాలు అయోధ్యకు తీసుకురాబడ్డాయి రామ పట్టాభిషేకం కోసమని. ఆ తర్వాత ప్రాగ్వాహాశ్చోర్ధ్వవాహాశ్చ తిర్యగ్వాహాः సమాహితాः త్యాభ్యశ్చైవాహృతం తోయం సముద్రేభ్యశ్చ సర్వసః. మన దేశంలో ఉన్నంత నదీ వనరులు ప్రపంచంలో ఎక్కడా లేవు అనంటే ఆశ్చర్యం కాదు. నదీమ తల్లి అని చెప్పి మనమంతా నమస్కరించుకుంటాం.
అది వాటర్ బాడీ, వాటర్ రిసోర్స్ మాత్రమే కాదు, మనకి నదీమ తల్లి. తూర్పు వైపుగా ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణ, కావేరి మొదలైన పుణ్య నదుల జలాలు, నైమిసారణ్య పుణ్యక్షేత్రాల్లో పైకి పెళ్ళుబుకుతున్న బ్రహ్మావర్త, రుద్రవర్తాది సరస్సుల నుంచి పవిత్ర జలాలు, దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా ప్రవహించే గండకి మొదలైన నదీ జలాలు, ఇంకా నలువైపులా ఉన్న ప్రసిద్ధ సముద్ర జలాలు అన్నీ కూడా అయోధ్యకు తీసుకొని వచ్చారు. సలాజాః కీర్తిభిశ్చన్నా ఘటాః కాంచన రాజతాః పద్మోత్పలాయుతా భాంతి పూర్ణాః పరమవారిణా. బంగారు వెండి పాత్రలలో పేలాలను, పవిత్ర జలాలను నింపుంచారు. ఆ కలశాలపైన రావి ఆకులు, మేడి ఆకులు, తామరాకులు, కల్వపత్రాలు కప్పి ఉంచడంతో ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి. క్షౌద్రం దధిఘృతం లాజా దర్భాః సుమనసః పయః వేశ్యాశ్చైవ శుభాచారాః సర్వాభరణభూషితాః. తేనె, పెరుగు, నెయ్యి, బొరుగులు, దర్భలు, పూలు, పాలు సిద్ధంగా ఉంచారు. చక్కగా అలంకరించుకొని సదాచారవంతులైన దేవదాసీలు అక్కడికి చేరి ఉన్నారు. చంద్రాంశు వికచ ప్రఖ్యం కాంచనం రత్నభూషితం సజ్జం తిష్టతి రామస్య వాలవ్యజనముత్తమం. రాముడి కోసం శ్రేష్టమైన వింజామర సిద్ధంగా పెట్టారు. దాని పిడి బంగారంతో నిర్మింపబడి అందులో రత్నాలు పొదగబడి చాలా అందంగా గుబురుగా ఉండి చంద్ర కిరణ శోభలను అది కలిగి ఉందా అనిపిస్తోంది. దాన్ని సుగంధ పుష్పాలతోటి అలంకరించారు అలా వదిలేయకుండా. చంద్రమండల సంకాసం ఆతపత్రం చ పాండురం సజ్జం ద్యుతికరం శ్రీమదభిషేక పురస్కృతం. రామచంద్రుడి పట్టాభిషేకం కోసమని చంద్రమండలం యొక్క స్వచ్ఛమైన కాంతులన్నీ పడుతున్నాయా అని అనిపించేంత శ్వేత చిత్రాన్ని గంధ పుష్పాదులతో అలంకరించి కనువిందు చేస్తూ ఉండగా సిద్ధపరిచారు. పాండురశ్చ వృషస్సజ్జః పాండురోశ్వశ్చ సుస్థితః ప్రసృతశ్చ గజః శ్రీమాన్ ఔపవాహ్యాః ప్రతీక్షతే. చక్కగా అలంకరించబడిన తెల్లటి వృషభం, శ్వేత అశ్వం, రాజు అధిష్ఠించడానికి కావలసిన శుభలక్షణాలన్నీ కలిగిన భద్రగజం రాముడెప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ నిరీక్షిస్తున్నాయి. అష్టౌ చ కన్యా మాంగళ్యాః సర్వాభరణభూషితాః వాదిత్రాణి చ సర్వాణి వందినశ్చ తథా పరే. ఇంకా మంగళప్రదంగా వివిధ ఆభరణాలను చక్కగా అలంకరించుకున్న 8 మంది కన్యలు, సకల వాద్యాలు, వంది మాగధులు అంతా కూడా సిద్ధంగా రాముడు ఎప్పుడొస్తాడా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తూ ఉన్నారు. ఇక్ష్వాకూణాం యథా రాజ్యే సంభ్రియేతాభిషేచనం తథా జాతీయమాదాయ రాజపుత్రాభిషేచనం తే రాజవచనాత్ తత్ర సమవేతా మహీపతిం అపశ్యంతో బ్రువన్ కోను రాజ్ఞో నః ప్రతివేదయేత్. ఇక్ష్వాకు మహారాజుల్లో పట్టాభిషేకానికి అర్హమైన సమస్త వస్తువులు ఇంతకుముందు ఎలా అయితే సమకూర్చబడ్డాయో అలాగే రామ పట్టాభిషేకానికి కూడా సమకూర్చి ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని రాముడికి కానుకలు బహుకరించడం కోసం సామంతరాజులు తమ తమ స్థాయి లోపం లేకుండా అద్భుతమైన రత్నాలు, వజ్ర వైడూర్యాలు తీసుకొని రాజాజ్ఞ ఎప్పుడవుతుందా అని అక్కడ కూర్చొని ఉన్నారు. కానీ అంతా కూడా ఏమిటి రాజుగారు ఇంకా కనిపించడం లేదు, మన రాక గురించి మహారాజుకి ఎవరు చెప్తారు అని తమలో తాము అనుకుంటున్నారు. న పశ్చామశ్చ రాజానం ఉదితశ్చ దివాకరః యవ్వరాజ్యాభిషేకశ్చ సజ్జో రామస్య ధీమతః
इति त्रेषु ब्रुवाणेषु सार्वभौमान् महीपतीन् अब्रवीत्तानिदं सर्वान् సుమంతో రాజసత్కృతః. సూర్యోదయం అయితే అయింది, కానీ ఇంతవరకు మహారాజు దర్శనమైతే కాలేదు. శ్రీరామచంద్రుడు సకల సద్గుణధాముడు యువరాజ పట్టాభిషేకానికి, ఆయన యువరాజ పట్టాభిషేకానికి అంతా సిద్ధమైంది. కానీ మహారాజు ఏడి అని అనుకుంటున్న సమస్త సార్వభౌములతోటి, సామంతరాజులతోటి రాజుగారికి అత్యంత ఆంతరంగికుడైన సుమంత్రుడు ఇలా అన్నారు: రామం రాజ్ఞో నియేగేన త్వరయా ప్రస్థితోస్మ్యహం పూజ్యా రాజ్ఞో భవంతస్తో రామస్య చ విశేషతః అయం పృచ్ఛామి వచనాత్ సుఖమాయుష్మతామహం రాజ్ఞః సంప్రతి బుద్ధస్య యచ్ఛాగమన కారణం. ఇత్యుక్త్వాంతపురః ద్వారం ఆజగామ పురాణవేత్ సదాసక్తం చ తద్వేస్మ సుమంత్రః ప్రవివేశః. మహారాజు గారి ఆదేశానుసారం నేను శ్రీరాముని తీసుకురావడానికి వేగంగా వెళ్తున్నాను, శీఘ్రంగా వెళ్తున్నాను. మీరంతా దశరథుల వారికి, అందులో యువరాజు కాబోతున్న శ్రీరాముడికి అత్యంత ఆదరణీయులు, గౌరవార్హులు. ఆయుష్మంతులైన మీరు స్వయంగా రాజుగారి క్షేమ సమాచారం అడిగినట్టుగా ఆయన పూర్తిగా మేల్కొన్న తర్వాత చెప్పాను. అలాగే ఇక్కడికి రాకుండా ఉండడానికి గల కారణం ఏమిటో కూడా అడిగి తెలుసుకుంటాను అంటూ సామంతరాజుల వృత్తాంతమంతా కూడా సాంగోపాంగంగా తెలిసి ఉన్న సుమంత్రుడు ఇలా పలికి అంతఃపుర ద్వారం వద్దకు మరలి వచ్చి ఎప్పట్లాగే తననెవ్వరూ అడ్డు పెట్టకుండా ఉన్న ఆ భవనంలోకి ప్రవేశించారు. తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్య విసాంపతే శయనీయం నరేంద్రస్య తదా సాధ్య వ్యతిష్ఠత. సోత్యాసాద్యతు తద్వేస్మ తిరస్కరణిమంతరా ఆశీర్భిర్గుణయుక్తాభిః అభితుష్టావరాఘవం. లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా మహారాజు యొక్క వంశావళిని కీర్తించారు. ఇది రాజు పట్ల ఉండవలసిన మర్యాద. అలాగే ఆయన సైన మందిరం చేరి అక్కడ నిలిచి దగ్గరలో ఉన్న సజ్జకు చేరువుగా ఉన్న తెరను సమీపించి అప్పుడు గుణగణ ప్రశంసలతోటి కూడిన ఆశీస్సులతో దశరథుడిని ప్రస్తుతించారు. మహానుభావులైన లోకజ్ఞానం చాలా బాగా తెలిసినవాడు, బుద్ధి కుశలుడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు కూడా అయిన సుమంత్రుడు. సోమసూర్యౌ చ కాకుత్స శివ వైశ్రవణావపి అరుణశ్చాగిరిశ్చంద్ర విజయం ప్రదిశంతు తే గతా భగవతి రాత్రిః కృతం కృత్యమిదం తవ బుద్ధ్యస్వ నృపశార్దూల కురు కార్యమనంతరం బ్రాహ్మణా బలముఖ్యాశ్చ నైగమాశ్చ గతా నృప దర్శనం తేభికాంక్షతే ప్రతిబుద్ధ్యస్వ రాఘవ స్తువంతం తం తదా సూతం సుమంత్రం మంత్రకోవిదం ప్రతిబుధ్య తతో రాజా ఇదం వచనమబ్రవీత్. దశరథుణ్ణి పడుకొని ఉన్న దశరథుణ్ణి సమీపించి, ఓ కాకుత్స, సూర్యచంద్రులు, సాక్షాత్తు పరమశివుడు, ధనాధిపతి అయిన కుబేరుడు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు వీళ్ళంతా నీకు విజయం ప్రసాదింతురుగాక. సుఖశాంతులతో కూడిన రాత్రి గడిచింది. మీ ఆదేశం ప్రకారం పట్టాభిషేకానికి కావలసిన విధులన్నీ మేము నిర్వర్తించాము. మహారాజా మేల్కొనండి, ఇక మీరు మాత్రమే చేయవలసిన కార్యాలున్నాయి, నిర్వర్తించండి. అలాగే బ్రాహ్మణులు, సైనిక ప్రముఖులు, వ్యాపారులు అంతా విచ్చేసి మీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. కాబట్టి దయతో మేల్కొనండి మహారాజా. రాజతంత్రం
అంటూ లేపారు. అప్పుడు రాజతంత్రం గూర్చిన ఆలోచనలలో సమర్థుడైన సుమంత్రుడు గావించిన స్థుతులను గ్రహించిన దశరథుడు ఆయనతోటి రామమానాయ సూతేతి యదస్య విహితో మయా కిమిదం కారణం ఏన మమాజ్ఞా ప్రతిహన్యతే. సూత, శ్రీరాముడిని ఇచ్చడికి తీసుకురమ్మని ఇంతకు ముందే ఆజ్ఞ ఇచ్చాను కదా, మరి నా ఆజ్ఞను ఎలా ఉల్లంఘిస్తున్నాడు అని తనలో తాను తర్కించుకున్నారు. నచైవ సంప్రసుస్తోహం ఆనయేహాశు రాఘవం ఇతి రాజా దశరథః సూతం తత్రాన్వసాత్ పునః. నేను పడుకోలేదు, నిద్రించడం లేదు, శ్రీరామునిచుడికి త్వరగా పిలుచుకురా అని చెప్పి మరలా సూతుడికి ఆజ్ఞ ఇచ్చారు దశరథ మహారాజు. సరాజవచనం శ్రుత్వా శిరసా ప్రతిపూజ్యతం నిర్జగామ నృపావాసాత్ మన్యమానః ప్రియం మహత్. ఆ రాజాజ్ఞను తలదాల్చి ఆయనకు శిరస్సు వంచి నమస్కరించారు సుమంత్రుల వారు. చాలా గొప్ప శుభకార్యం జరగబోతోంది అని మనసులో తలుస్తూ ఆ రాజభవనం నుంచి బయలుదేరారు. ప్రపన్నో రాజమార్గం చ పతాకాధ్వజశోభితం హృష్టః ప్రముదితః సూతో జగామాశు విలోకయన్. ససూతస్తత్ర శుశ్రావా రామాధికరణాః కథాః అభిషేచన సంయుక్తాః సర్వలోకస్య హృష్టవత్. రాజభక్తిలో మహానుభావుడు అయిన సుమంత్రుడు ధ్వజ పతాకాలతో అద్భుతంగా అలంకరించబడి రామ పట్టాభిషేకం కోసం ఎదురు చూస్తున్న రాజమార్గాన్ని చూస్తూ మనసంతా సంతుష్టితో నిండిపోయి వెంటనే శ్రీరాముడి భవనానికి బయలుదేరాడు. ఆయనే రథసారథి కాబట్టి మార్గంలో సాగిపోతూ అక్కడక్కడ ప్రజలంతా శ్రీరాముడి గురించి, రామ పట్టాభిషేకం గురించి ఏమేమనుకుంటున్నారో, వాళ్ళ కథలు గాథలు ఏమిటో వింటూ చాలా ఆనందపడుతున్నారు. గౌతము భార్య పాలిటి కామధేను వితడో ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడో ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి తడు. సీతాదేవి పాలిటి చింతామణి తడు. ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగే నిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు అంటూ బాలరాముడు చేసిన అద్భుతాలను కొంతమంది ముచ్చటించుకుంటూ ఉంటే, అరణ్యాలలో ఉన్న మునీశ్వరులేమో సారశీల సురలోల నిరంజన సత్యపరాయణ సువిధాన సరోజలోచన సురేష పావన శరణ్యముని బృందావన అంటూ వీళ్ళు స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. ఇంకా అపర్ణాస్తుత కృపాకర భక్త పాపతతి విచ్ఛేదన ఘనాఘనాంకిత వినీల విగ్రహ సనాతన లోక విమోచన. ఇలా మునులు మహర్షులు అనుకుంటూ ఉంటే, ఇనకుల రామ జయ రఘురామ తాటక భంజన జయ రామ ఈశ్వర ప్రేరిత గిరిజా సేవిత మంగళనామ శ్రీరామ. ఇలా రామనామ మహత్యం తెలిసిన వాళ్ళు పొంగిపోతున్నారు. పీతాంబరధర నీరద శ్యామల దివ్య శరీర శ్రీరామ
భార్గవదర్ప వినాశక రామ విజయ రామ వరగుణధామ అంటూ ఆ మహానుభావుడు చేసిన గొప్ప గొప్ప పనులను తలుచుకొని పులకించిపోతూ ఉన్నారు. వివిధ రకాలుగా పౌరులు, జానపదులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు తేడా లేకుండా రామ 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 అంటూ తిరుగుతూ ఉన్నారు. రాముణ్ణి ఎప్పుడెప్పుడు యువరాజుగా చూస్తామా అని ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. వారి ఆనందాన్ని చూస్తూ అద్భుతంగా వెలిగిపోతున్న అయోధ్య నగరాన్ని చూస్తూ పరమానందంగా రాజాజ్ఞను పాటిస్తూ శ్రీరామచంద్రుని మరొక్కసారి చూడొచ్చు అన్న ఆనందంలో, దగ్గరుండి తాను సారథిగా తీసుకొని రావచ్చు అన్న ఆనందంలో శ్రీరాముడి భవనానికి వెళ్తున్నారు మహానుభావులు, వాక్యకోవిదుడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు అయిన సుమంత్రుల వారు.